న్యూజిలాండ్తో జరిగిన మొదటి టీ20 మ్యాచ్లో టీమిండియా 48 పరుగుల తేడాతో గెలిచింది. రీసెంట్గా వన్డే సిరీస్ ఓడిపోయిన ఇండియా టీ20 సిరీస్ను మాత్రం సూపర్ విక్టరీతో మొదలుపెట్టింది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగంలో సూపర్ అనిపించుకున్నారు భారత్ టీం. వరుస 4లు, 6ర్లతో స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 238 పరుగులు చేసింది. ఇది కివీస్ టీంపై టీ20లలో భారత్ చేసిన అత్యధిక స్కోర్. ఈ మ్యాచ్లో అభిషేక్ శర్మ 35 బంతుల్లో 5 4లు, 8 6ర్లతో 84 పరుగులు చేశాడు. రన్ చేస్ కోసం మైదానంలోకి దిగిన కివీస్ రెండవ బంతికే మొదటి వికెట్ను డేవాన్ కాన్వే రూపంలో కోల్పోయింది. ఆ తర్వాత వచ్చిన ప్లేయర్స్ వచ్చినట్టుగా పెవిలియన్ చేరారు. గ్లెన్ ఫిలిప్స్ 40 బంతుల్లో 4 4లు, 6 6ర్లతో 78 పరుగులు చేసి కొద్దిసేపు స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. కానీ ఫిలిప్స్ వికెట్ తర్వాత న్యూజిలాండ్ ఓటమి దాదాపుగా ఖాయమైపోయింది. ఆ తర్వాత న్యూజిలాండ్ మరిన్ని వికెట్లను కోల్పోయింది. చివరికి న్యూజిలాండ్ 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 190 పరుగులు మాత్రమే చేయగలిగింది. భారత బౌలర్లు వరుణ్ చక్రవర్తి, శివం దుబే అద్భుతంగా రాణించారు. Taste the Daily.